హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఊరు వెళ్ళానని చెప్పాను కదా, అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా జామ చెట్టుకి ఎప్పుడు కాయలు ఉంటాయని నేను ఒక వీడియోలో చేసి పెట్టాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా ఎప్పుడు 365 డేసు జాంకాయలు ఉంటాయండి. పెద్దగా ఉంటాయి, అలాగే చాలా స్వీట్గా కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ జామ చెట్టు ఎందుకు చూపిస్తున్నానంటే, కాయలు ఎక్కువ ఉండడం వల్ల చిలకలు వచ్చి తింటున్నాయండి. అదే మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఇలాంటి చెట్లు మన వాకిట్లో ఉంటే. అలాగే మాకు చెట్లు అన్నది తక్కువగానే ఉంటాయి, కానీ మా అత్తయ్య గారి ఇంటికాడ ఇలా జామ చెట్టు మాత్రం పెద్దది, అంటే వాకిట్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది, పెద్దగానే ఉంటుంది చెట్టు. అంటే ఇతర చెట్లతో పోల్చుకుంటే చాలా చిన్నది, ఎక్కువ కాయలు కాస్తుంది. కానీ మా వాకిట్లో ఉన్నది ఇది పెద్ద చెట్టు అనుకోవచ్చు. చాలా బాగుంటాయి కాయలు. అయితే ఇప్పుడు రామచిలక వచ్చి చక్కగా కాయలు తింటుంటే చాలా బాగుందండి చూడడానికి. అదే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ గ్రీన్లో రామచిలక కనపడడం కష్టమే. అయితే నేను జూమ్ చేసి వీడియో తీసానండి. క్లియర్గా చూస్తే తెలిసిద్ది. ఇక్కడ రామచిలక సౌండ్ కూడా మీకు వినిపించింది కదా, చూడండి ఎంత చక్కగా తింటుందో. గ్రీన్లో ఎంత గ్రీనిష్గా ఉన్నా కూడా రామచిలక చాలా క్లియర్గా కనిపిస్తుంది. జాంకాయ తింటుంది చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నప్పుడు ఇలాంటివి ఏది చూడడానికి మనకి పాసిబిలిటీ ఉండదు, లేదా మనం పెంచుకునే అంత ఉండదు. ఎందుకంటే అద్దిల్లులో ఉండే వాళ్ళకి మనకి ఏది సెట్ అవ్వదు, కాబట్టి అది మన వల్ల అవ్వదు. కానీ మనం హాలిడేస్కి ఇలా పల్లెటూరు వచ్చినప్పుడు చక్కగా ఇలాంటి అందాలు చూసినప్పుడు మనసుకి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనము మర్చిపోవచ్చు. చక్కగా రామచిలక చూడండి ఎంత బాగా తింటుందో. అయితే నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా, అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అది ఎంత మాత్రం బెదరలేదు. అయితే నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి షూట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడైతే ఎగిరిపోయింది, అది లాస్ట్లో ఉంది. కానీ చాలా చక్కగా తింటుందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇలాగా మీకు కూడా షేర్ చేయాలి వీడియో అని నేను షూట్ చేశాను. ఇలా ఇంటి చుట్టూరు చెట్లుంటే ఇలాంటి పక్షులు వచ్చి చక్కగా ఫ్రూట్స్ కానీ, లేదంటే వాటి మీద సౌండ్స్ కానీ చేసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎర్లీ మార్నింగు బర్డ్స్ సౌండ్స్ వింటూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉండుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీకు నా ఛానల్లో పెట్టే వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి. చాలామంది బర్డ్స్ అంటే చాలా ఇష్టపడతారు. వాటిని పెంచుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. కానీ మనము సిటీలో ఉండడం వల్ల అవన్నీ మనకి కుదరనివి. కానీ చాలామంది ఇంట్లో ఉండేవాళ్ళు చేస్తారు. కానీ ఇలా దేవుడిచ్చిన వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇలాంటి పల్లెటూర్లలోకే రావాలండి. ఎంత చక్కగా ఉందో. ఇలాగా చెట్లు ఉంటే ఎక్కువగా బర్డ్స్ వచ్చి వాటికి నీడగా ఉండడం కానీ, లేదంటే ఇలాంటి ఫ్రూట్స్ అవి తినడం కానీ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడైతే పైకి వెళ్ళి తీస్తున్నానండి. అక్కడ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ షూట్ చేయడానికి అయ్యింది. తర్వాత అది నన్ను చూసి పారిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, అంత పర్టికులర్గా కనిపించట్లేదని పైకి వెళ్ళానండి. అక్కడ షూట్ చేద్దామని. అయితే అక్కడ ఎక్కువగా ఆకులు ఉండవు, ఇంకా పైకి ఎండింగ్ అన్నమాట, అంటే చెట్టు ఎండింగ్కి ఇక్కడ వెళ్ళాను. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీకు.
ఇది చాలా బాగుంది కదండి ఇలా చూడడం దగ్గర నుంచి. అందుకే నేను పైకెళ్ళి తీశాను. ఫస్ట్ నుంచి పైకి వెళ్ళాల్సింది, ఆ ఐడియా రాలేదు. ఇప్పుడు నన్ను చూసి అది పారిపోయింది చూడండి. కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా షూట్ చేయడం. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.